రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీజీపీఎస్సీ చైర్మన్ గా బుర్రా వెంకటేశాన్ని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. డిసెంబర్ 2న చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. 4 ఏళ్ల పాటు టీజీపీఎస్సీ చైర్మన్ గా బుర్రా వెంకటేశం కొనసాగనున్నారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వము అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి బుర్రా వెంకటేష్ ను టీజీపీఎస్సీ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వము అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల డిసెంబర్ 3వ తేదీతో ప్రస్తుతం ఉన్నటువంటి టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీ కాలం ముగుస్తుంది. సో ఆయన స్థానంలో ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి బుర్రా వెంకటేశం ను ప్రభుత్వము నియమించింది. వాస్తవానికి తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బుర్రా వెంకటేశంతో 4వ టీజీపీఎస్సీ చైర్మన్. గతంలో 3 పనిచేస్తారు. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటగా గంట చక్రపాణికి అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం అవకాశం కల్పించింది టీజీపీఎస్సీ చైర్మన్ గా. ఆ తర్వాత జనార్దన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అయితే కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పెద్ద ఎత్తున పేపర్ లీకేజ్ వ్యవహారాలు జరిగినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత జనార్దన్ రెడ్డి స్థానంలో ఆయన తొలగించి మహేందర్ రెడ్డిని మాజీ టీజీపీ చైర్మన్ గా నియమించారు. సో ఇప్పుడు ఆయన పదవీ కాలం కూడా డిసెంబర్ 3తో ముగుస్తున్నటువంటి నేపథ్యంలో బుర్రా వెంకటేశం ఇప్పుడు నియమించారు. సో బుర్రా వెంకటేశం బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారి. ఆయన జనగామ జిల్లా జనగామ రూరల్ మండలము కేశపురం గ్రామానికి చెందినటువంటి అధికారి. సో ఆయన పట్ల విశ్వాసంతో టీజీపీఎస్సీ బాధ్యతల్ని ఆయనకి రేవంత్ రెడ్డి సర్కార్ కట్టబెట్టింది. సో ఇప్పుడు ఆయన 4 సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. పవన్, నరసింహరావు, టీజీపీఎస్సీ అంటే మనం చూసాం గతం నుంచి కూడా అదొక అంటే అద్భుతమైన సింహాసనం కాదు, ఒక ముళ్ళ పాన్పు టైప్. అంటే దాంట్లో చాలా ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి, ఎదురైనటువంటి పరిస్థితులు కనిపించాయి గత పాలకుల హయాంలో. సో ఎట్లా ఉండబోతుందంటారు ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త చైర్మన్ సారథ్యంలో? మీరు చెప్పినట్లు ఖచ్చితంగా అది ఒక ముళ్ళ పాన్పు లాంటిది పోస్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి నియామక ప్రక్రియ తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత ఇప్పుడు ప్రతి నియామకాన్ని కూడా టీజీపీఎస్సీ ద్వారానే చేస్తా ఉన్నారు. ప్రతి ఉద్యోగ భర్తీని కూడా టీజీపీఎస్సీ ద్వారానే నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీలు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అదంతా కూడా ఒక బిగ్ టాస్క్ అనే చెప్పొచ్చు. సో ఈ క్రమంలో వాటిని నిర్వహణ అనేటువంటిది చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే కొంత నమ్మకమైనటువంటి వ్యక్తులకు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోటే ఇచ్చారు మీరు చెప్పినట్టుగా. ఎందుకంటే గతంలో అనుభవాలు ఉన్నాయి. ఇదే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అనేక పేపర్ లీకేజ్ల ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. స్వయంగా అక్కడ పనిచేసినటువంటి ఉద్యోగులు అరెస్ట్ అయినటువంటి సందర్భాన్ని చూసాము, పరిస్థితిని చూసాము, జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితిని చూసాము. సో వీటన్నింటి నేపథ్యంలో ఉద్యోగాల నోటిఫికేషన్ల విడుదల, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అంతా కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అలాంటి చోట చాలా నిక్కచ్చిగా చాలా నిబద్ధతతో పనిచేయాల్సినటువంటి అధికారి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే బుర్రా వెంకటేశం పట్ల పూర్తి విశ్వాసాన్ని పెట్టి ఆయన ఈ బాధ్యతలను అయితే అప్పగించింది. అట్లాగే నరసింహరావు, అంటే దాంట్లో కొంచెం సాఫ్ట్వేర్ మార్పులు కావచ్చు. అయితే గతంలో చూసాం కదా, చాలా ఇబ్బందులకు గురైన పరిస్థితి కనిపించింది. సో అదే విధంగా కూడా దాంట్లో ఉన్నటువంటి అప్పటి అధికారులు కొద్దిమంది కూడా అప్పటి ప్రభుత్వానికి సహకరించి అంటే మాటలైతే వచ్చాయి కదా, ఇట్లా ఈ విధంగా పాల్పడ్డారు, ఇబ్బందులకు గురి చేశారని. సో ఇవన్నీ ప్రక్షాళన ఇంకా కూడా కొంచెం అయ్యాయి, ఇంకా కూడా మొదలయ్యే అవకాశం ఉందా చైర్మన్ నియామకం తర్వాత? సమూలంగా సంపూర్ణంగా ఆడ మార్పు తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచనతో ఇప్పుడు బుర్రా వెంకటేశానికి అవకాశం ఇచ్చినట్లుగా మన ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఎందుకనంటే గతంలో అక్కడ పనిచేసినటువంటి వాళ్ళు, నియమించబడ్డటువంటి వాళ్ళు కొంత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని చెప్పి అందులో అప్పుడు ప్రభుత్వంలో పెద్దలు కీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళ హస్తాలు ఆ పేపర్ లీకేజీలో ఉన్నాయనేటువంటి ప్రచారాలని చూసినాము. సో అందులో సాఫ్ట్వేర్ కావచ్చు, ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కావచ్చు, రిజల్ట్ సందర్భంగా అక్కడ ఉపయోగించినటువంటి సాఫ్ట్వేర్లు కావచ్చు, అక్కడ పనిచేసినటువంటి ఉద్యోగులు కూడా ఆనాడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళకి సన్నిహితులు అనేటువంటి ప్రచారం జరిగింది. ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కూడా ఆనాడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి నాయకుల పేర్లు కూడా బయటికి వచ్చాయి. సో ఇవన్నీ కూడా లేకుండా ఒక ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా కానీ, లేదంటే
ప్రభుత్వం అప్రతిష్ట పాలు కావాలన్నా కానీ ఇప్పుడు అక్కడ టీజీపీఎస్సీ పనితనం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి Okay. నిర్వహణ అది చేస్తుంది కాబట్టి వాటి మీద పూర్తి బాధ్యత ఉంటుంది. దాన్ని సమూలంగా మార్చడం కోసమే ఈయనకు అవకాశం ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.